ఒత్తిడి, కుంగుబాటు ఏకకాలంలో వస్తే ఈ బైపోలర్ డిజార్డర్ వస్తుందంటారు. నిజమేనా అది? సో ఇది కుంగిపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా డౌన్ ఫాలింగ్. అంటే ఒక్కోసారి మనము అన్ని రోజులు ఒకటే రకంగా మనం మూడు ఉండకపోవచ్చు. విపరీతంగా శారీరక శ్రమ పడినా లేకుంటే 2-3 మానసికమైన సంఘర్షణలు వచ్చినా మనం లో ఫీల్ అవ్వడం అనేది చాలా సహజం. అలానే ఒత్తిడి కూడా, అంటే ఒక రకంగా దీన్ని స్ట్రెస్ అంటాం. ఇలాంటి మనం ఏదైనా ఒక పని కానీ లేకుంటే 2-3 పనులు కానీ మనము ఎక్కువగా ధ్యాస పెట్టి చేయాల్సిన సందర్భాలు వచ్చాయి. మన పరిధి మించి మనకు ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి నా శక్తి సరిపోవట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు, టైం సరిపోవట్లేదు అన్నప్పుడు ఇది స్ట్రెస్ గురవుతుంటుంది బాడీ. స్ట్రెస్ అవ్వడం అనేది, జనరల్ స్ట్రెస్ అనేది ఇది ఒక మెడికల్ డిజార్డర్ కాదు, ఒక మానసికమైన సంఘర్షణ సంబంధించిన స్టేట్ అది. అలానే లో ఫీలింగ్ అనేది కూడా ఒక మూడు యొక్క స్వింగ్స్ లాగా చెప్పొచ్చు. ఇవి మెడికల్ డిజార్డర్ అని చెప్పలేము, కానీ ఇవే ఎక్కువ కాలం కంటిన్యూస్గా ఒక 2 వారాల తరబడి కంటిన్యూస్గా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాము, యాంగ్జైటీ ఫీల్ అయిపోతున్నాము. దీనివల్ల మన బయలాజికల్ ఫంక్షన్స్లో అంటే నిద్ర కానీ, ఆకలి కానీ, ఎనర్జీ కానీ, సెక్షువల్ సంబంధించిన హెల్త్ కానీ ఇవి మారిపోతున్నాయి. ఇక్కడ లో ఫీల్ అయిపోతున్నాయి, కంప్లీట్గా చేంజ్ అనిపిస్తుంది. తర్వాత మన బరువు సంబంధించిన విషయాల్లో కానీ, మనం రియాక్షన్ ఇచ్చే విధానంలో కానీ స్పష్టమైన మార్పులు వస్తున్నాయంటే మనం దీన్ని ఒక మెడికల్ అటెన్షన్ ఇవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి. అది కూడా కన్సిడరబుల్ పీరియడ్ ఉండాలి. ఇదేదో మనం రోజులో ఒక్కసారి ఒక పావు గంట, అరగంట వచ్చినప్పుడు మనం చెప్పేదానికను ఒక రోజులో ఎక్కువసేపు కానీ లేకుంటే రోజుల తరబడి ఒక 2 వారాల పాటు, ఒక వారం పాటు ఉండినప్పుడు ఆ క్రైటీరియాగా తీసుకుని మనం డిజార్డర్గా అనుకుంటాం. మరీ ముఖ్యంగా ఈ లో ఫీలింగ్ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా నీ పనితనం బాగుంది, నువ్వు హర్ట్ చేసుకోక, నువ్వు నష్టపరచుకోక, 10 మందికి నష్టపరచక, 10 మందికి ఉపయోగపడేలాగా నువ్వు నీ స్ట్రెస్ను వాడుకుంటున్నావు అన్నప్పుడు అది ఆ స్ట్రెస్ నీకు ఉపయోగపడుతున్న స్ట్రెస్సే. దాన్ని మనం మెడికల్ డిజార్డర్గా చూడలేం. ఎప్పుడైతే నువ్వు ఈ మూడు వల్ల, ఈ స్ట్రెస్ వల్ల కంప్లీట్గా నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు, వేరే వాళ్ళకు ఉపయోగపడకపోగా వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు అన్నప్పుడు దీన్ని మనం మెడికల్ డిజార్డర్గా మనం చూడవచ్చు.